హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఖమ్మం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తల్లంపాడు విలేజ్కి అయితే రావడం జరిగింది. ఇది మన ఖమ్మం రూరల్ మండలం కింద వస్తుంది ఇది తల్లంపాడు అనేది. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకు తెలిసినటువంటి ఒక రైతు ఉన్నారు మనకు మిత్రులు, ఉపేందర్ గారు అని చెప్పేసి. అయితే వాళ్ళు మిర్చి పంట వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈసారి. అయితే గతంలో కూడా మిర్చి పంట వేశారు. అయితే ఏ సీడ్ వాడారు, తర్వాత ఎంత వరకు దిగుబడి వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. అయితే వీరు ఈసారి కూడా గతంలో వేసినటువంటి సీడ్స్ వాడారా, లేకుంటే ఇటువంటి విత్తనాలు మొత్తం మార్చారా, పోయినసారి ఎంత దిగుబడి వచ్చింది, ఈసారి ఎంత ఆశిస్తున్నారు, పర్లేదా అనేది మనం పూర్తి వివరాలు మన రైతుతో మాట్లాడి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదండి. నమస్తే అండి. నమస్తే. ఉపేందర్ గారు అని చెప్పేసి మన రైతు. సార్ మరి ఈ పంట వేశారు కదా, ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఓకే. అయితే గతంలో కూడా ఇదే 2 ఎకరాలు వేశారా? ఎకరన్నర. గతంలో ఎకరంన్నర వేశారా? పోయినసారి విత్తనాలు ఏ విత్తనాలు వాడారు? ఇందు $22. ఇందు $22. ఓకే ఓకే. ఈసారి కూడా అదే వేశారా? ఈసారి ఇందు $22 ఎక్కువ. ఓన్లీ ఇందు $22 వాడారు, అంటే డాలర్ కాకుండా ఓన్లీ $22 వాడారు. ఓకే. పోయినసారి మీకు పోయినసారి ఎంతవరకు దిగుబడి వచ్చింది ఎకరంన్నరకి? 47 క్వింటాలు వచ్చింది. 47 క్వింటాలు. అంటే అందులో తాళ్ళు ఎన్ని బస్తాలు? క్వింటాలు? 7 క్వింటాలు. 7 క్వింటాలు. అంటే ఆ సీడ్ అంటే పర్లేదు అనమాట పోయినసారి. మరి ఈసారి డాలర్ లేకుండా ఓన్లీ ఇందు $22 వేశారు. ఈసారి ఎంత రావచ్చు అని అంచనా మీకు? ఈసారి అరకరం పెరిగిందిగా, 60 క్వింటాలు 65 నుండి వస్తుంది. ఓకే ఓకే. అంటే అసలైతే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు రావాలి? మంచిగా పండితే 30 నుండి 35 లోపు రావాలి. ఓకే. అంటే మంచిగా పండితే 30 నుండి 35 క్వింటాల్ రావాలి ఒక ఎకరానికి. అంటే దీనికి ఎన్నిసార్లు మనం మందు అనేది పిచికారీ చేయాలి? వారానికి ఒకసారి మందు పిచికారీ చేయాలి. అంటే ఆ మందు అంటే ఏ మందు వాడతారు మీరు? పురుగుకి, దోమకి, పేను బంక, గొబ్బ రాకుండా. పురుగు, పేను, గొబ్బ. ఓకే. అంటే ఈ మూడింటికి ఒకసారి మళ్ళీ వారానికి మళ్ళీ ఒకసారి. అంటే ఈ మూడింటికి మళ్ళీ అంటే ఇట్లా ఎన్నిసార్లు వాడాలి? 60 రోజులు వాడాలి. కాపు వచ్చిందాక. అంటే కాపు వచ్చే వరకు వాడాలి. అంటే ఫస్ట్ ఇది ఒక్కసారి ఈ ఒక పంట ఎన్నిసార్లు మనకు కాపు వస్తుంది? ఇది మంచిగా అంటే 3 సార్లు వస్తుంది. ఓకే. అంటే పంట మంచిగా పండితే 3 సార్లు కాపు చేయవచ్చు అనమాట. ఫస్ట్ కాపు 2 సార్లు వస్తుంది, మూడోసారి కొద్దిగా మామూలుగా వస్తుంది. ఓకే ఓకే అండి. అన్ని మంచిగా ఉంటాయి. ఓకే ఓకే. అంటే పోయినసారి కూడా 3 కాపులు అయినాయి మీకు? 2 కాపులు. అంటే నీళ్ళు లేక ఎండిపోయింది. నీళ్ళు లేక ఎండిపోయింది. ఓకే ఓకే. ఈసారి నీళ్లు మరి పర్లేదు అట్లా? పుష్కలంగా నీళ్లు. ఓకే. మనకి రీసెంట్ గా వర్షాలు బాగా వచ్చినాయి కదా, దానికి డ్యామేజ్ అయిందా? ఓకే. రీసెంట్ గా వర్షం రావడంతో కొన్ని మొక్కలు అయితే డ్యామేజ్ అయ్యాయి ఫ్రెండ్స్. కానీ ఈ ఒక మొక్క అంటే దాదాపు ఒక మొక్కకి ఎన్ని గ్రాములు వస్తుంది పంట మిర్చి? మంచి పండితే 1/2 కేజీ నుండి కేజీ లోపు ఒక చెట్టుకి. అంటే ఒక చెట్టుకి ఒక 1/2 కేజీ. పర్లేదండి. ఓకే ఓకే. అంటే ఒక లైన్ కి ఎన్ని చెట్లు ఉండొచ్చు? ఈ 2 ఎకరాల మీద 36,000 మొక్కలు. 36,000 మొక్కలు. ఓకే ఓకే. అంటే సీడ్లు అంటే లెక్క అట్లా అందాజా అంటే దాంట్లో ఉంటాయా? 90 సార్లు అండి. 90 సార్లు. ఓకే ఓకే. అంటే ఒక మొక్క వచ్చేసి ఒక ఫీట్ కి గ్యాప్ ఉంటుందా? అడుగున్నర గ్యాప్ వస్తుంది. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. సో అయితే గతంలో అయితే ఇందు $22 వాడారు. ఈసారి వచ్చేసి ఓన్లీ ఇందు ఒకటే వాడారు. $22 ఒకటే, ఇందు $22 ఒకటే వాడారు. అంటే డాలర్ అనేది లేదు ఇందులో. అయితే పోయినసారి చూసుకున్నట్లయితే మంచి పర్లేదు, దిగుబడి అయితే బాగా వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. ఈసారి కూడా ఇంకా అరెకరం పెరిగింది కాబట్టి చూడాలి మరి అంటున్నారు. అసలు మంచిగా పండితే కనుక ఒక ఎకరానికి వచ్చేసి 35 క్వింటాల నుండి 30 నుండి 35 క్వింటాల వరకు అయితే రావాలని చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇక మన మిర్చి యొక్క పంట పూర్తి విశేషాలు. ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.